హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు పంపించారండి. ఈ వీడియోని వచ్చేసి ఒంగోలు టౌన్ ఒంగోలు జిల్లా నుంచి అనిల్ గారు పంపించారు. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. నేను నిన్న ఒక వీడియో పెట్టాను. ఈ ఉస్మాన్ బ్రీడింగ్ ఫామ్ ఉస్మాన్ ఓనర్ అండి, అతను పెంజెండ్ర గ్రామం, ఇది గుడివాడ నుంచి 12 కిలోమీటర్లు, కృష్ణా జిల్లా అండి. ఈ వీడియో పెట్టాను కదా, దీనికి సంబంధించినటువంటి రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. అందరూ కూడా అంటే ఈ ఒక్క ఉస్మాన్ బ్రీడింగ్ ఫామ్ అనే కాకుండా చాలామంది ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పాపం చాలామంది అన్న మీరు చాలా ధైర్యంగా పెట్టారు, మంచిదే, ఇలా మేమందరం చేయలేకపోయామన్నా. మేము ఒక అతనైతే పాపం కాకినాడ నుంచి అండి, శ్రీను అతని పేరు, ఈ రాజేష్ రోస్టర్స్ అని పేరు మీద ఒక ఇన్స్టాగ్రామ్ పేజీలో మాత్రం ఇతను కనెక్ట్ అవుతాడండి. దాని ద్వారా పాపం కోల్డ్ చూసి, అంటే నేను ఆ ఫోటో మీకు పెట్టలేదు, బట్ అతని దగ్గర ఫోటోస్ ప్రూఫ్స్తో సహా ఉన్నాయి, అతని ఫేస్ కూడా ఉంది. ఈసారి వీడియోలో నేను పెడతానండి డెఫినెట్గా. ఈ రాజేష్ రోస్టర్స్ అనే అతను గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండాలండి మీరు. ఎందుకంటే ఇది ఎంత దూరం వెళ్తుందంటే ఈ కోల్డ్ సంబంధించిన మోసాలు ఇవి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టేసుకొని జస్ట్ వాళ్ళకి పాపం మంచి మంచి ఫొటోస్ ఎక్కడి నుంచో ఫొటోస్ గ్యాదర్ చేసేసి ఆ ఫొటోస్ని పెట్టి వీళ్ళు క్రియేట్ చేస్తున్నారండి ఈ యొక్క బిజినెస్ని. దీన్ని పాపం ఈ ఫొటోస్ చూసిన వాళ్ళు ఏంటంటే చాలా బాగున్నాయి అనుకొని డబ్బులు కట్టేసి మోసపోతున్నారండి. అంటే చదువుకున్న వాళ్ళే, చదువుకోలేని వాళ్ళు కూడా కాదు, చదువుకున్న వాళ్ళే మోసపోతున్నారంటే వాళ్ళు ఎన్ని మాయ మాటలు చెప్తున్నారో మీరు చూడండి. ఇతని పేరు వచ్చేసి రాజేష్ అండి, రాజేష్ చౌదరి అంట. ఇతను వచ్చేసి రాజేష్ రోస్టర్స్ అని ఒక పేరు, ఫామ్ పేరులా పెట్టుకొని ఇన్స్టాగ్రామ్లో ఇతను యాక్టివ్గా ఉంటున్నాడు. బట్ ఇతను తర్వాత మళ్ళీ ఈ డబ్బులు తీసుకొని పంపిస్తామని చెప్పేసి ప్యాకింగ్ కూడా వేరే ఏదో ప్యాకింగ్ చూసేసి బస్కి వేస్తున్నామని చెప్పి చూపించేసి పాపం అతను మోసం చేసి దాదాపు 25,000 రూపాయలు మనీ తీసేసుకున్నాడండి. తర్వాత ఏమో ఫోన్లో కానీ, అంటే వాళ్ళు ఇచ్చిన ఫోన్పే నెంబర్ వేరేది, వాళ్ళ ఫోన్ ఆపేసిందంట. అలాగే వీళ్ళ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోతుందని చెప్తున్నారండి. మళ్ళీ అంటే ఫోనే స్విచ్ ఆఫ్ అయిపోయి అసలు వాళ్ళ ఫోనే యాక్టివ్లో లేదని చెప్తున్నారండి. సో ఇలాంటి మోసాలని మరి ఎలా అరికట్టాలనేది కూడా అర్థం కావట్లేదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన పెంజెండ్ర గ్రామం నుంచి కూడా ఈ ఉస్మాన్ బ్రీడింగ్ ఫామ్ కూడా ఇతన్ని నేను నిన్న చెప్పిన దాంట్లో నేను కొనటమే కాదండి, వేరే వాళ్ళు కూడా నాకు ఫోన్ చేశారు, దాదాపు 4 ఫోన్ చేశారు. నేను అలీఖాన్ ఛానల్లో చూసి మేము కూడా కొన్నామండి. అతను ఫామ్ కాడికి రానివ్వడు, బట్ అతని అమౌంట్ తక్కువేనండి, 10,000 రూపాయల అమౌంట్. ఆ 10,000 రూపాయల అమౌంట్ కూడా అలీఖాన్ గారితోనే మళ్ళీ ఫోన్ చేయించి ఆ 10,000 రూపాయలు కూడా వసూలు చేసుకున్నానని చెప్పి బాపట్ల నుంచి అనిల్ గారని అతను పంపించాడండి. ఇవన్నీ కూడా ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ఊరికనే మాట్లాడలేదు, ఇవన్నీ కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. ఎవరైనా కావాలంటే డైరెక్ట్ నాకు ఫోన్ చేస్తే నేను వాళ్ళ చేత మాట్లాడిస్తానండి, డైరెక్ట్గా నేను చెప్పిన పర్సన్స్ చేత మాట్లాడిస్తాను. నాకు 2 చేశారండి ఇలా ఉస్మాన్ బ్రీడింగ్ ఫామ్ గురించి కూడా. వాళ్ళు కూడా ఇంతకుముందు మోసపోయి ఉన్నారంటే నా వీడియో చూసి వాళ్ళు నాకు ఫోన్ చేశారండి, సార్ నాకు ఇలా జరిగిందండి, బట్ 10,000 రూపాయలు మాత్రం అలీఖాన్ గారితో మాట్లాడించి చేయించామని. కానీ ఇప్పుడు నేను కూడా అలీఖాన్ గారికి ఫోన్ చేశాను, ఆయనకి రెస్పాండ్ కాలేదు. చేశాను కానీ బట్ అతను చేస్తాం, వాళ్ళతో మాట్లాడతామని చెప్పారు, బట్ నాకు ఇంకా అవ్వలేదండి. నేను రేపు మళ్ళీ అలీఖాన్ గారికి ఫోన్ చేయాలి. సో ఇలా జరుగుతున్నాయండి. కాబట్టి మనం ఒక ఛానల్లోనో లేకుండా ఇంకో వ్యక్తి మనకేదో చేస్తాడు, ఒక వ్యక్తి మనల్ని కాపాడుతాడు అనుకోవడం అనేది అయ్యే పనే కాదండి. ఇది చాలా దూరం వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టిన తర్వాత దాదాపు 50 మంది ఫోన్ చేశారు. 50 మంది ఫోన్ చేసి అందులో 10 మంది అయితే వాళ్ళ బాధలు చెప్తున్నారు. అది చిన్నది కానివ్వండి, 5,000 కానివ్వండి, 10,000 కానివ్వండి, 15,000 కానివ్వండి, ₹1,00,000 కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అమౌంట్ అయితే అమౌంటే, మనం కష్టపడి సంపాదించిన డబ్బే, దాన్ని ఎందుకు వృధాగా పోగొట్టుకోవాలి. మనం పెడుతుంది కూడా లైవ్ జీవాల మీద పెడుతున్నాం, అంటే అవి ఎప్పుడు ఏం జరగచ్చు, వారికి రోగాలు రావచ్చు, లేకుంటే ఎండాకాలంలో దెబ్బతినొచ్చు. అలాంటి వాటిని మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇదేమి ఒక వస్తువు మీద కాదండి, అది ఉంటుందిలే ఎక్కడికి పోదు, సంవత్సరం అయినా 10 ఏళ్ళైనా ఉంటుంది అనుకోవడానికి మనం చేస్తుంది ఇన్వెస్ట్మెంట్ ఒక జీవం మీదండి. సో వాటిని మనం తెచ్చుకోవడమే గొప్ప అయితే ఈ ఎండాకాలంలో, అలాంటి దాన్ని కాపాడడం గొప్ప అయితే, అలాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసి మనం అవతలని మోసం చేసేవాడిని బతికిస్తున్నామంటే మనం అసలు ఏ ప్రపంచంలో ఉన్నామో అర్థం కావట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు చైతన్యంగా ఉండాలండి. ఎందుకంటే ఇది మాత్రము చాలా దారుణంగా తయారవుతుంది. ఇది ఛానల్ పొరపాటు అని నేను చెప్పను కానీ, బట్ మనలో కూడా కొద్దిగా అవేర్నెస్ ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి రూపాయి మనం ఇచ్చేటప్పుడు, ప్రతి రూపాయి ఇచ్చేటప్పుడు ధైర్యంగా అడగాలి, గట్టిగా అడగాలి అవతలని. మనం తెచ్చుకున్న కోడ్ని అది కరెక్టా కాదనేది ఏదైనా చిన్న పొరపాటు అంటే పర్లేదండి. ఇప్పుడు 10 కోళ్ళు ఉన్నప్పుడు 2 కోళ్ళు అనేది తరుగు ఉంటాయి, సరే అది అది కూడా ఇవ్వకూడదు. బట్ ఏదైనా ఓటీఆర్ అంటే మన దగ్గర ఉండే తోసేసుకుందాం ఉద్దేశంతో ఒకళ్ళు చేస్తుంటారు, అవి మామూలే.
ఒకటో రెండో కోళ్ళు అంటే 10 కోళ్ళు ఉన్నప్పుడు ఒక కోడి మామూలుగా ఉంటే పర్లేదు, 9 కోళ్ళు బాగున్నాయి పోన్లే, ఇంకో 100 రూపాయలు ఎక్స్ట్రా 200 రూపాయలు ఎక్స్ట్రా పడ్డదని అనుకుని ఇదంటారు. బట్ పూర్తిగా మనం సగానికి సగం నష్టపోతున్నాము అంటే మాత్రం ఎవరు ఊరుకోరండి. కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ వీడియోలోకి వస్తే మాత్రం మీకు టాప్ క్వాలిటీ భీమవరం జాతికి చెందినటువంటి చిన్న పిల్లలండి, 23 రోజుల వయసు గల పిల్లలు అయితే అమ్మకానికి పెట్టారు. ఇది అనిల్ గారు పంపించారండి, ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి. సో ఈ వచ్చేసి మీకు 23 రోజుల వయసు గల పిల్లలండి. మొత్తం 12 పిల్లలు ఉన్నాయి. ఒక 7 పిల్లల బ్యాచ్ ఒకటి, 2 పిల్లల బ్యాచ్ ఒకటి, 3 పిల్లల బ్యాచ్ ఒకటి, మొత్తం కూడా 12 పిల్లలండి. ఇవన్నీ కలిపి ఇవైతే అమ్మకానికి పెట్టారు. మంచి క్వాలిటీ, అలాగే మంచి ఆరోగ్యమైన పిల్లగా చెప్తున్నారండి. సో వీటి యొక్క ధరల విషయం వస్తే కనుక ఒక్కొక్కటి 600 రూపాయలు చెప్పారు. 600 రూపీస్గా దీని కాస్ట్ చెప్పారండి ఒక పిల్ల ధర. ఒకవేళ మొత్తం 12 పిల్లలు తీసుకున్న వాళ్ళకైతే 500 రూపాయలు లెక్కన ఇస్తామని చెప్తున్నారు. అంటే 12 5 6,000 రూపాయలు. 6,000 రూపాయలకైతే ఈ మొత్తం పిల్లల్ని ఇస్తామని చెప్తున్నారండి. ఇవి 23 రోజులు అంటే ప్రస్తుతం వీడియో పెట్టే టైంకి ఈ రోజుకి వచ్చేసి 23 రోజులు, అంటే రేపు మరుసటి వీడియో డిస్ప్లే అయ్యడానికి 24 రోజులు అవుతుంది. సో ఈ 23 రోజుల పిల్లల ధర వచ్చేసి ఒక్కొక్కటి 600 రూపాయలు, 600 రూపీస్ చెప్తున్నారండి కాస్ట్. మొత్తం తీసుకుంటే కనుక ఇవి మొత్తం ఒక్కొక్కటి 500 రూపాయలు చొప్పున 6,000 రూపాయలు అవుతాయి. 12 పిల్లలు ఇంటూ 500 వచ్చేసి 6,000 రూపాయలు అవుతాయండి. ఆ తర్వాత మీకు ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని ఏరియాస్ పంపిస్తామని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఒక బాక్స్లో ఇవాళ చాలా జాగ్రత్తగా ఎండాకాలం కాబట్టి నైట్ టైమ్స్ మాత్రమే పంపించాల్సి వస్తుంది. ట్రాన్స్పోర్ట్ కూడా చాలా జాగ్రత్త చేయాల్సి వస్తుంది ఎండాకాలంలో. బట్ చేస్తామని చెప్పి, ఎందుకంటే మొన్న మనం పిల్లలు పెట్టామండి. వెళ్ళి 8 పిల్లలు వైజాగ్ పంపించామండి. వైజాగ్ సేఫ్టీ జర్నీ, నైట్ పూట వేయడం వల్ల ఉదయాన్నే చేరిపోయి సేఫ్టీగా వెళ్ళినాయండి. సో పిల్లలైనా చేయొచ్చు, ట్రాన్స్పోర్టేషన్ జాగ్రత్త చేస్తే చేయొచ్చండి. అలాగే మీకు దగ్గరగా ఒక ఏదన్నా ఒంగోలు చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఒక 25-30 కిలోమీటర్ల లోపు అయితే ఒకవేళ బండి మీద ఇచ్చిస్తామని చెప్తున్నారు. ఒక ఆయిల్ ఖర్చు, బండికి పెట్టేటువంటి ఆయిల్ ఇస్తే, వాళ్ళు డబ్బులు ఇస్తే కనుక, మినిమం ఛార్జ్ ఇస్తే కనుక వాళ్ళు డైరెక్ట్ డెలివరీ చేస్తామని చెప్తున్నారండి. కాబట్టి మీరు దయచేసి, నేనైతే అనిల్ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను. ఆయన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు పూర్తిగా, ట్రాన్స్పోర్ట్ గురించి, డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకొని, అలాగే మీరు వీలైనంత వరకు ఒకవేళ వీలుంటే కనుక, అంటే దగ్గరగా ఉండే పని అయితే డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం అండి. ఫ్రెండ్స్, మీరు అంటే ఏదన్నా కొనాలనుకున్నప్పుడు మాత్రం మ్యాక్సిమం వీలైనంత వరకు, అంటే దూరాభారం అంటే మేమైతే అందరినీ కనుక్కొని పెడుతున్నామండి, చాలా జాగ్రత్తగా ఉండే. నా దాంట్లో అయితే ఇంతవరకు ఒక డిస్ప్యూట్ కూడా రాలేదు. ఒక్కటి మాత్రం వచ్చిందండి, అది వంశీకృష్ణ అని మన నెల్లూరు. సో అతను, నేను ఆ డిస్ప్యూట్ను గట్టిగా ఫైట్ చేసి అతని దగ్గర డబ్బులు కూడా కొద్దిగా, అది అయితే చిన్న అమౌంట్ కాబట్టి కొద్దిగా అతను ఫోన్లు ఇంకా బంద్ చేయడంతో నేనేం చేయలేకపోయాను. బట్ ఇంకోటి మాత్రం, నేను తిరుపతి రేణిగుంట మధ్యలో ఒక పర్సన్ది, ఇక్కడ మన చీరాల దగ్గర ఊరండి అది. ఆ ఊర్లో వ్యక్తి ఒక అతను కూడా 5,000 రూపాయలు 10,000 రూపాయలు, చాలా రోజులు అయింది పెట్టి కూడా, దాదాపు 6 నెలలు అయిందండి వీడియో. 5,000 10,000 అమౌంట్ ఎగ్గొట్టాడండి. ప్యారెట్ బీక్ కొన్నాడు, పెట్టలు, ప్యారెట్ బీక్ సంబంధించిన సీతు ఆ పెట్టలు కొన్నాడండి. ఒక 6 పెట్టలు, 5 పెట్టలు డబ్బులు వచ్చినాయి. 4 పెట్టలు డబ్బులు ఇచ్చాడు. ఇతను నమ్మి పాపం 2 పెట్టలు పంపించాడు, డబ్బులు వేస్తాడు అని. కానీ ఆ 2 పెట్టలకు సంబంధించిన డబ్బులు వచ్చేసి ఒక్కోటి 5,000 రూపాయలు, 10,000 రూపాయలు అండి. ఈ 10,000 రూపాయలు డబ్బులు ఇవ్వలేదండి. ఆ తర్వాత నేనే గట్టిగా అతనితో ఫైట్ చేసి, అంటే ఆ వ్యక్తి మనకి దగ్గరగా ఉంటుంది, ఒంగోలు నుంచి చీరాల మధ్యలో ఉంటుంది ఆ ఊరు, అతనితో నేను గట్టిగా మాట్లాడి ఆ డబ్బును కూడా ఇప్పించాను. సో నా దాంట్లో అయితే 1-2 తప్ప మిగతా ఏమీ ఇంత మేజర్గా ఏం రాలేదు. కాబట్టి ఎందుకైనా మంచిది మనం జాగ్రత్తగా ఉండటం బెటర్ అండి. అంటే మా వీడియోస్లో అయితే మేము అన్నీ కూడా వివరాలు కనుక్కొని పూర్తిగా. ఇంకోటి ఏంటంటే, రెగ్యులర్గా పెట్టే వాళ్ళని మాత్రమే నా వీడియోలో పెడతానండి. రెగ్యులర్గా పెట్టే వాళ్ళని మాత్రమే, ఒక 10 మంది 20 మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా నేను ఆల్రెడీ నా కాంటాక్ట్లో ఉంటారు. ఎప్పుడు కూడా నేను మాడుతూ ఉంటాను, వాళ్ళ వివరాలన్నీ సరదాగా నేను తెలుసుకుని ఉంటాను. సో వీళ్ళు పర్వాలేదు అనుకుంటేనే ఆ వీడియోస్ నేను పెడతానండి. కొత్త వాళ్ళని కూడా నేను ఏం చేస్తానంటే చేయలేకపోతున్నాను అని చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏదో అసలు వాళ్ళ దగ్గర ఉన్న కోడ్ ఏంటో తెలియదు. వాళ్ళు పెట్టేటప్పుడు కూడా సరైన వీడియోస్ పెట్టరు, ఫొటోస్ పెట్టరు. వాళ్ళ ఫోటో వీడియో అడిగితే వాళ్ళు మళ్ళీ నా కాంటాక్ట్లో రారు. నేను కంపల్సరీ వీడియో అడుగుతానంటే, వీడియో అడిగినప్పుడు మళ్ళీ వాళ్ళు కాంటాక్ట్లో రారు. వీడియో చేయాలంటారు, వీడియో పెట్టినప్పుడు, వీడియోను ఫొటోస్ అడిగినప్పుడు ఏమో ఓన్లీ ఫొటోస్ చేయమంటారు. ఫొటోస్ నేను చేయనంటే వీడియో బెటరు. సో వీడియో పెట్టినప్పుడు నేను చేయను కదా. అలాంటప్పుడు వీడియో అడిగినప్పుడు వాళ్ళు వీడియోకి మళ్ళీ మన కాంటాక్ట్లో రారండి. మనకు నష్టం వచ్చింది ఏం లేదు. ఎందుకంటే మనకు కావాల్సింది నిజాయితీగా అమ్మేటువంటి మనకి సబ్స్క్రైబర్లు కానివ్వండి, వ్యూవర్స్ కానివ్వండి, వాళ్ళు మాత్రం మనకు కావాలి. బ్రీడర్స్ కానివ్వండి, వాళ్ళ ఫార్మ్స్ కానివ్వండి, ఎవరైనా కానీ నిజాయితీగా అమ్మేవాళ్ళే కావాలి. సో అందుకనే మేము మా ప్రయత్నంగా మేము మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. కాబట్టి ఫ్రెండ్స్, అలాగే మీరు కూడా మీ జాగ్రత్తలో ఉండండి. ఇకపోతే ఈ వీడియోని ఇస్తే మీరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.